అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్. ఏంటి ఇంత హ్యాపీగా ఉంది, ఏంటో కవర్ పట్టుకుంది అనుకుంటున్నారా? ఈరోజు మీషోలో ఫస్ట్ టైం మగ్ వర్క్ బ్లౌజెస్ని ఆర్డర్ ప్లేస్ చేశానండి. చాలా తక్కువ రేటుకి ఆల్మోస్ట్ నా బీరువాలో ఉన్న బట్టలన్నిటికీ మ్యాచింగ్ అయిపోయింది. అందుకే సూపర్ హ్యాపీగా ఉన్నాను. మరి ఏం తీసుకున్నారు ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాను. ఇవైతే కాంబో ప్యాక్ అనమాట. ఒకే ప్యాక్లో 2 వచ్చాయి, అలా ఆఫర్ ఉందన్నమాట. ఇది వచ్చేసి 2 బ్లౌజులు మరి ఎంత అని అనుకుంటున్నారా? 260 రూపీస్కి 2 మగ్గం వర్క్ బ్లౌజెస్ అండి. ఎంత బాగున్నాయో, ఎలా ఉన్నాయో, క్వాలిటీ అన్నీ కూడా చూపిస్తాను. నా శారీస్కి ఎన్నిటికి మ్యాచింగ్ అయింది అది కూడా చూపిస్తాను. నేనైతే సూపర్ హ్యాపీగా ఉన్నాను. మరి ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపిస్తాను. ముందైతే నేను తీసుకున్నదైతే ఇవి వచ్చేసి 1 మీటర్ 1 మీటర్ ఉందండి. అండ్ కలర్ వచ్చేసి పర్పుల్ అండ్ బ్లూ కలరు. ఇలా మెన్షన్ చేసింది మంచిగా మనకి ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది. ఇది దీని లింక్స్ అన్నీ కూడా నేను ఇస్తాను, ఒకసారి మీరు కూడా కావాలంటే తీసుకోవచ్చు. ముందైతే నేను మరి ఒకవేళ మ్యాచింగ్ కాకపోయినా క్వాలిటీ ఎలా ఉందో అని చూడడానికి ముందే ఓపెన్ చేశాను. అన్నిటికీ మ్యాచింగ్ అయింది. అందుకే నా ఫేసు 100 వాట్ బల్బు లాగా వెళ్ళిపోతూ ఉంది. మరి ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, ఈ విధంగా ఉంది. చూసారు కదా, బ్లూ కలర్ అండ్ పర్పుల్ కలర్ అండి. బ్లూ కలర్ అండ్ పర్పుల్ కలర్. ఓపెన్ చేసి చూద్దాం క్వాలిటీ ఎలా ఉందో. అండ్ దాంతోపాటు నా దగ్గర ఉన్న శారీస్కి ఎన్నిటికి మ్యాచింగ్ అయినా కూడా చూద్దాం. ముందైతే ఈ పర్పుల్ కలర్ చూద్దాం. మీరు ఎవరన్నా ఎప్పుడన్నా ఇలాంటివి తెప్పించుకున్నారనేది కూడా చూడండి. ఇదేంటో 100 రూపీస్ కూపన్ అని వచ్చిందండి. ఇది గూగుల్ పేలో 22 పెట్టి మనం మెసేజ్ చేసి 5 స్టార్ రేటింగ్ ఇస్తే ఇలా 10 to 100 రూపీస్ వస్తాయంట. 22 పెట్టడం ఏంటి అని ఆగేసాను. లేకుంటే ఒకవేళ 22 రూపాయలు పెడితే 1000 వస్తాయంటే చేసేద్దాం డైరెక్ట్గా. కానీ 10 రూపాయల నుంచి 100 రూపాయలు వస్తాయంట. అవసరం లేదని పక్క పెడతాను. అండ్ ఇప్పుడు చూడండి, ఈ పర్పుల్ బ్లౌజ్ అయితే ఇలా ఉందండి. పర్పుల్ పర్పుల్ బ్లౌజ్ మీద ఇలా సిల్వర్ తోటి వర్క్ వచ్చింది. ఎంత యూనిక్గా, ఎంత సూపర్గా ఉందో చూడండి. అండ్ క్లాత్ కూడా ఆపట్టు అంటారు చూడండి, అలాంటి క్లాత్ ఎంత బాగుందో అసలు. మామూలుగా ఇదైతే 150 రూపీస్ అండి, ఓన్లీ మీటర్ ఆపట్టు బ్లౌజ్ కొనాలంటే. కానీ మనకి వర్క్ వేసి మరి 260 రూపీస్కి 2 వర్క్ బ్లౌజులు ఇచ్చారు మనకి. ఎంత సూపర్ కదా. మరి క్వాలిటీ ఏమైనా చండాలంగా ఉందంటే అట్లా కూడా లేదు, సూపర్గా ఉంది. మీరు చూస్తూ ఉన్నారు కదా ఎంత బాగా వచ్చిందో, నీట్గా వర్క్ అంతా కూడా సూపర్గా ఉంది. ఇది వచ్చేసి ఆర్య వర్క్ అనుకుంటా అండి. ఎంత బాగుందో చూడండి. అండ్ వర్క్ బాగుంది అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసేమో నెక్ డిజైన్ అండి. నెక్ అయితే ఈ విధంగా ఉంది. అండ్ ఇది వచ్చేసేమో హ్యాండ్ అండి. హ్యాండ్ కూడా డిజైన్ ఈ విధంగా ఇచ్చాడు. ఓవర్ మొత్తం హ్యాండ్ మొత్తం కూడా ఈ వర్క్తో కవర్ అయిపోద్ది. కింద మొత్తం ఇలా ఒక బార్డర్ లాగా ఇచ్చారనమాట. చాలా బాగుంది. వర్క్ కూడా దగ్గర నుంచి చూడండి ఎంత మంచిగా స్టిచ్చింగ్ చేశారో, వర్కింగ్ చేశారో. క్లాత్ బాగుంది అండ్ వర్క్ కూడా బాగుంది. ఇది వచ్చేసి పర్పుల్ అండి. ఇప్పుడు ఒక హ్యాండ్, ఒక నెక్ వచ్చింది కదా. అండ్ ఇక్కడ ఇంకొక పీస్ కూడా ఉంది. దీంట్లో ఇంకొక హ్యాండ్, ఇంకా మన ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా అది కూడా వచ్చిందండి. ఇలా 2 సపరేట్గా వచ్చాయి. బ్యాక్ పార్ట్ ఒకటి, ఒక హ్యాండ్ ఒకటి, ఫ్రంట్ పార్ట్ ఒకటి, ఇంకో హ్యాండ్ ఒకటి, ఇలా ఇచ్చారనమాట. ఎంత బాగుందో. పర్పుల్ కలర్ అదిరిపోయింది కదా. మరి దీనికి ఎన్ని శారీస్ మ్యాచింగ్ అయ్యానో చూద్దాం. దానికంటే ముందు మన బ్లూ కలర్ బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం. 260 రూపీస్కి 2 బ్లౌజులు ఎంత బాగున్నాయో చూడండి. ఇది వచ్చేసి బ్లూ కలరు. మనకు ఆల్మోస్ట్ బ్లూ, పింక్, గ్రీన్, రెడ్ ఇలాంటి అన్ని శారీలలో ఉంటాయి. ఎన్ని శారీస్లైనా కట్టుకున్నా మనకి మ్యాచింగ్ అయిపోతాయి కదా. ఇంకా బ్లూ కలర్ వచ్చేసి ఈ విధంగా ఉందండి. నెక్ చూడండి. నేను ఇప్పుడు ఒకే లేయర్ మీద చూపిస్తున్నాను చూడండి. ట్రాన్స్పరెన్సీ కూడా లేదు. పట్టు క్లాత్ అయితే ఆ పట్టు సూపర్ క్వాలిటీ ఉందండి. దీనికైతే వంక పెట్టాల్సింది లేదు, క్లాత్కి వంక పెట్టాల్సింది లేదు, వర్క్కి వంక పెట్టాల్సింది లేదు. చూడండి, బ్లూ కలర్ మీద ఇదే సిల్వర్ వర్క్, కానీ వర్క్ మాత్రం సేమ్ ఇచ్చారండి. రెండింటి మీద వర్క్ సేమ్ ఉంది. నాకు కొంచెం అనిపించింది వేరే డిజైన్ ఉంటే బాగుండు అని అనిపించింది. ఎందుకంటే 2 ఒక్కటి అయినా మనం 2 శారీస్ ఒకేసారి కట్టుకోము, 2 బ్లౌజులు ఒకేసారి వేసుకోం కదా. ఎస్, ఇప్పుడైతే బ్లూ కలర్ మీద వర్క్ అయితే ఈ విధంగా ఉందండి. వర్క్ డిజైన్ కూడా చాలా బాగుంది. చిన్న చిన్న బీడ్స్ లాగా, ఇలా చిన్న హ్యాంగింగ్స్ లాగా చాలా బాగా ఇచ్చారనమాట. ఇదైతే బ్యాక్ నెక్ అండి. దీనికి కూడా అంతే, ఒక హ్యాండ్. అండ్ నెక్స్ట్ దీనికి వచ్చేసి ఇంకో హ్యాండ్. అండ్ ఇంకా ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్. అసలు మన క్లాత్ కూడా మీటర్ ఇచ్చాడు కాబట్టి కంఫర్ట్గా సరిపోద్ది. ఎంత వెయిట్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంది. ఇదండి
నేను తీసుకున్న 263 రూపీస్కి 2 బ్లౌజ్ పీసెస్ ఎంత ఆసమ్గా ఉన్నాయో. ఇప్పుడు ఇందులో ఏ శారీస్ మ్యాచ్ అయినాయో చూద్దాం. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. ముందు ఈ పర్పుల్ కలర్కి ఏం మ్యాచింగ్ అయినాయో చూద్దాం. నేను అన్నీ బీరువా ఓపెన్ చేసి ఎన్నిటికి మ్యాచింగ్ అయినాయో అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. ఒకసారి చూపిస్తాను. చూడండి, ఈ బ్లూ కలర్ బ్లౌజ్కి పర్పుల్ కలర్ బ్లౌజ్కి ఎన్ని శారీస్ మ్యాచింగ్ అయినాయో అన్నీ ఇక్కడ కుప్పలు తెచ్చి పెట్టుకున్నాను. నేను ఇవన్నీ చూపిస్తాను. ఇవన్నీ ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ నుంచి తీసుకున్న శారీస్ అండి. మ్యారేజ్కి కానీ లేదంటే ఇంకా మ్యారేజ్ తర్వాత ఇంకెప్పుడన్నా తీసుకున్న అన్ని శారీస్ని ఇక్కడ గ్యాదర్ చేశాను. మనకి పెళ్ళి తర్వాత డెలివరీ తర్వాత చాలా మార్పులు వచ్చేస్తూ ఉంటాయి కదా. బ్లౌజెస్ ఎప్పుడైనా లూజ్ తక్కువైనా కానీ పైకి వచ్చేస్తూ ఉంటాయి. అలా బ్లౌజెస్ వాడకుండా శారీస్ కూడా పక్కన పెట్టేస్తాం కదా. అలాంటప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్ అనిపించిందండి. మీషోలో ఇంత తక్కువకి మగ్గం వర్క్లు వస్తుంటే మనం హ్యాపీగా తెచ్చేసుకోవచ్చు కదా. ఇప్పుడు నేను ఈ పర్పుల్ కలర్కి ఏం మ్యాచింగ్ అయిపోయినాయి నా దగ్గర శారీస్ అన్నీ చూద్దాం. ఈ శారీ చూసారండి, ఇది మా చిన్న బాబు అన్నప్రసన్నకి కట్టుకున్న శారీ. వీలైతే పిక్స్ నా దగ్గర ఉంటే పక్కన షేర్ చేస్తాను, మీకు కూడా అర్థమైంది కదా. మా చిన్న బాబు అన్నప్రసన్నకి తీసుకున్న శారీ. అండ్ దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందంటే ఈ బార్డర్లో ఏదైతే ఉందో ఆ బ్లౌజ్ ఇచ్చారండి. బ్లౌజ్ అయితే చాలా బాగుంది, కానీ ఈ పొడుగు చూసారా అండి, ఇది ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికే ఉంది. ఇంకా నాకు ఇది సరిపోవట్లేదు అనమాట. లూజ్ అయితే సరిపోయింది, హ్యాండ్ కూడా పడుతుంది. లూజ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చులే, కానీ ఆ హైట్ని అడ్జస్ట్ చేయడం కష్టం కదా. మళ్ళీ సేమ్ క్లాత్ తోటి ఎదురేసి చేసుకోవచ్చు. బట్ కానీ ఇంకా ఇంత తక్కువ ఉంది దీన్ని, అందుకే ఈ శారీని పక్కన పెట్టేశానండి. చక్కగా ఈ పర్పుల్ బ్లౌజు దీనికి ఎంత మ్యాచింగ్ అవుతుందో చూడండి. ఇంకా సూపర్ లక్ ఏంటంటే ఇది సిల్వర్ కోటింగ్ తోటే ఉంది. అండ్ ఈ బ్లౌజ్ మీద కూడా సిల్వర్ వర్క్ వచ్చింది. సూపర్ ఉంది కదా. ఇలా మంచిగా మ్యాచింగ్ చేసుకోవచ్చు. 263 రూపీస్లో 2 బ్లౌజులు వచ్చాయి. ఇంకా ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్న శారీస్కి అన్నీ మ్యాచింగ్ అయినాయి. ఇదైతే ఇంకొక శారీ అండి. ఇంకా నెక్స్ట్ చూపిస్తాను. చూడండి, ఇది కూడా చక్కగా మ్యాచింగ్ అయిపోయింది. చూసారు కదా, ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్తో కానీ దీంతో కానీ ఇది కూడా చక్కగా మ్యాచింగ్ అయింది. ఇది కూడా లక్లో ఇందులో కూడా సిల్వర్ కలర్ ఉంది. అండ్ ఇది కూడా సిల్వర్ వర్క్తో వచ్చింది. ఇది కూడా మ్యాచింగ్ అయిపోయింది. ఎస్, సూపర్ హ్యాపీ కదా. ఈ సెకండ్ శారీ. అండ్ నెక్స్ట్ శారీ చూద్దాం. వచ్చేసి థర్డ్ శారీ అండి. ఇది థర్డ్ శారీ అండ్ నా థర్డ్ మ్యారేజ్ డే శారీ అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇదేమో స్కై బ్లూ కలర్ అండ్ ఈ పర్పుల్ కలర్లో బ్లౌజ్ అయితే వచ్చింది. శారీ కలర్ మ్యాచింగ్ అయి ఉంటుంది. బ్లౌజ్ అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ చేయించుకున్నానండి. అప్పుడు ఇలా ఈ ప్యాచ్ వర్క్ తోటి వర్క్ చేయించుకోవడం బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది ఈ శారీ కూడా. అండ్ బ్లౌజ్ కూడా బాగుంటుంది. చూసారు కదా, ఇది కూడా ఇలా పైకి వచ్చేసింది అనమాట. వెనక్కి వేసుకుంటే ఈ భుజం అంతా ఇట్లా పైకి వచ్చేస్తూ ఉంది, అందుకే వేసుకోకుండా పక్కన పెట్టేశాను. ఈ శారీకి కూడా మనం తీసుకునే ఈ పర్పుల్ బ్లౌజ్ కరెక్ట్గా సూట్ అవుతుంది. చూసారు కదా, చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ గోల్డ్ వచ్చింది వర్క్ అంతా, కానీ ఇక్కడ సిల్వర్ వచ్చేసింది. ఇదైతే థర్డ్ శారీ అండి. ఈ థర్డ్ శారీకి కూడా ఇది చక్కగా మ్యాచింగ్ అయిపోయింది. చూసారు కదా, ఒక్క దెబ్బకి 2 పెట్టాలంటారు కదా, ఇక్కడ 2 కాదు 5-6 పడిపోయాయి. చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. చూడండి, 263 రూపీస్కి ఇన్ని శారీస్కి బ్లౌజ్ మ్యాచింగ్ అయిపోయిందండో. మీరు కూడా ఏమన్నా మ్యాచింగ్ ఉండేటట్టు అలా కలుసుకునేటట్టు తీసుకోండి, హ్యాపీగా ఫీల్ అవుతారు. నా ఫేస్ ఎలా ఉందో అలా ఉంటుంది మీ ఫేస్ కూడా. చూడండి, దీనికి కూడా మ్యాచింగ్ అయిపోయింది. అండ్ ఇంకొకటి ఇంకో ఈ శారీ అండి. ఈ శారీకి కూడా ఈ పర్పుల్ మ్యాచింగ్ అయిపోయింది. చూసారు కదా, ఈ శారీకి కూడా ఇది మ్యాచింగ్ అయిపోయింది. అండ్ ఇలా హ్యాండ్స్ కేసి ఇలా నెక్ కేసినందుకు 800 రూపీస్ తీసుకున్నారండి. అలాంటిది మనకి 263 రూపీస్కే చక్కగా ఈ 2 బ్లౌజెస్ వచ్చాయి. అండ్ ఇన్ని మ్యాచింగ్ అయిపోయినాయి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. చూడండి, ఈ శారీకి మ్యాచింగ్ అయిపోయింది, ఇక్కడ ఈ శారీకి మ్యాచింగ్ అయిపోయింది, అండ్ ఇక్కడ ఈ శారీకి మ్యాచింగ్ అయిపోయింది, అండ్ ఈ శారీకి కూడా మ్యాచింగ్ అయిపోయింది. ఆల్మోస్ట్ మన కబోర్డ్లో ఉన్న అన్నిటికీ మ్యాచింగ్ అయిపోతే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఎస్. అండ్ నెక్స్ట్ బ్లూ కలర్ శారీ బ్లౌజ్కి ఎన్ని శారీస్ మ్యాచింగ్ అయినాయో చూపిస్తాను. వీడియోలో ఎంత అవ్వచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ నా బీరువాలో ఉన్న వాటన్నిటికీ సెట్ అయిపోయాయి. బ్లూ కలర్ బ్లౌజ్కి ఎన్ని శారీస్ మ్యాచింగ్ అవుతున్నాయో చూద్దామండి. దీనికి వచ్చేసి చూడండి, ఇది రీసెంట్గా తీసుకున్నాను అండి, కేఎల్ఎంలో తీసుకున్నాను. 500 రూపీస్ అండి. ఈ శారీ ఎంత బాగుందో. వీటన్నిటి మీద ఒక కలెక్షన్ వీడియోలు కూడా ఉన్నాయండి, చూడొచ్చు. అండ్ ఈ శారీ చూసారు కదా, పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్. ఈ పళ్ళు అయితే ఇది బార్డర్ అయితే ఏదైతే ఉందో అది బ్లూ కలర్. అండ్ ఈ శారీకి కూడా మ్యాచింగ్ అయిపోయింది. అండ్ ఇది కూడా సిల్వర్ కలర్లో ఉంది. అండ్ ఈ వర్క్ కూడా సిల్వర్ కలర్లో ఉంది కాబట్టి చక్కగా 2 కూడా మ్యాచింగ్ అయిపోయాయి. ఈ బ్లూ కలర్ బ్లౌజ్కి ఈ శారీ కరెక్ట్గా మ్యాచింగ్ అయిపోయింది కదా. 263 రూపీస్. ఎందుకు ఊకే మెన్షన్ చేస్తున్నానంటే హ్యాపీనెస్ అండి.
263 రూపీస్కి 2 బ్లౌజులు వచ్చాయి. 2 బ్లౌజ్ కూడా ఆల్మోస్ట్ ఒక 10 వరకు శారీస్కి మ్యాచింగ్ అయిపోయాయి. ఈ శారీ ఈ బ్లౌజు ఇలా మ్యాచింగ్ అయిపోయింది. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత శారీస్కి ఎలా ఉన్నాయి అనేది కూడా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ శారీ రీసెంట్గా తీసుకున్నానండి. ఈ శారీ అయితే మా గృహప్రవేశం శారీ అండి. చూడండి, ఇది బ్లూ కలర్ శారీ, బ్లూ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో వస్తుంది. ఇది ఆల్మోస్ట్ 1500 నుంచి 2000 మధ్యలో ఉంది. ఆల్మోస్ట్ 8 ఇయర్స్ అవుతుంది, గుర్తులేదు. కొంచెం కలర్ కూడా షేడ్ అయిందండి. ఇలా ఇంత థిక్గా ఉండేది, కలర్ కొంచెం పోయింది. చూసారు కదా, ఈ శారీకి ఈ బ్లౌజ్ కూడా మ్యాచింగ్ అయిపోయిందండి. ఇలా మ్యాచింగ్ చేసుకోవచ్చు. ఈ బ్లూ శారీకి ఈ బ్లూ బ్లౌజ్ చక్కగా మ్యాచింగ్ అయిపోయింది కదా. ఇది ఒకటి మ్యాచింగ్ అయిపోయింది. అండ్ దీని మీద బ్లౌజ్ ఒకసారి చూపిస్తాను. అప్పుడు ప్యాచ్ వర్క్లు బాగా ఫేమస్ కదండి, ఇలా కుట్టించుకున్నాను అనమాట. ఇది కూడా అంతే అండి, పైకి వచ్చేస్తూ ఉంది బ్లౌజు. ఇదేమంటారు, లావ్ అయితే అంతగా ఒక 3 కుట్లు ఉంటాయి కాబట్టి ఇప్పుకోవచ్చు, మనకు పడతాయి. కాకపోతే ఏంటంటే మనకి ఈ పొడుగు సరిపోవాలి. ఈ పొడుగు సరిపోక మనం బ్లౌజులు పక్కన పెట్టేస్తాం కదా. అందుకే ఇప్పుడు కుట్టుకునే బ్లౌజ్కి అయితే ఎంత లెంత్ పెట్టుకొని కుట్టుకుంటున్నాను. నేనే కదా స్టిచ్చింగ్ చేసుకునేది, ఇవన్నీ లెంత్. అప్పుడు నేను స్టిచ్చింగ్ ఇట్లా నేర్చుకోలేదు, నాకు రాదు. ఇప్పుడైతే మంచిగా కొంచెం లెంత్ ఎక్కువ పెట్టి కుట్టుకుంటున్నాను. మొత్తం శారీ బ్లౌజు 2 ఆనుకునేటట్టు కుట్టుకున్నాం అనుకోండి, మనం 60 ఇయర్స్ వచ్చినా కూడా అలానే వేసుకోవచ్చు. అందుకే అలా పెట్టుకుంటున్నాను. ఈ శారీకి అయితే బ్లౌజ్ అయితే ఇది వచ్చింది. బట్ ఇప్పుడు నేను దీంతో మేకవర్ చేస్తాను అనమాట. బాగుంది కదా. ఇలా బ్లూ కలర్ శారీస్ అయితే ఇన్ని ఉన్నాయండి. ఇంకొక 2 ఉన్నాయి కానండి, కొంచెం కలరు వేరేగా అనిపిస్తుంది. ఈ బ్లూ కాకుండా కొంచెం థిక్ బ్లూ లాగా ఉందన్నమాట. సీరా బ్లూ అంటారు కదా ఇది. అదేమో కొంచెం నావీ బ్లూ కలిసి 2 మిక్స్ అయ్యి ఒక తీరుగా ఉంది కలర్స్. ఆ 2 శారీస్కి కొంచెం మ్యాచింగ్ అవ్వలేదు. సరే, ఈ రెండింటికైతే మ్యాచింగ్ అయ్యాయి. ఆల్మోస్ట్ 9 శారీస్కి అయితే ఈ 2 బ్లౌజెస్ మ్యాచింగ్ అవుతున్నాయండి. స్టిచ్చింగ్ చేసుకొని ఒకప్పుడు ఒకేసారి కాకుండా కొంచెం గ్యాప్ ఇస్తూ ఏదైనా ఫంక్షన్స్కి వేసుకున్నామంటే కవర్ అయిపోతాయి. బీరువాలో ఉన్న శారీస్ అన్నీ వాడినట్టు అనిపిస్తుంది. సో వర్క్ బ్లౌజెస్ మీద రివ్యూ. నాకైతే క్వాలిటీ చాలా బాగా నచ్చింది. అండ్ ఇన్ని శారీస్ మీద కూడా మ్యాచింగ్ అవుతున్నాయి కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా ఒకసారి మీ దగ్గర ఏమున్న శారీస్ ఏమున్నాయి, వాటికి ఎలా మ్యాచింగ్ అవుతున్నాయి ఏంటి అనేది ఒకసారి చూసుకొని మీకు నచ్చిన కలర్స్ చక్కగా మ్యాచింగ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఒక 10 కాంబినేషన్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి, అన్నీ కూడా చూసుకొని మ్యాచింగ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్ బ్లౌజ్ ఆర్డర్ ప్లేస్ చేశానండి. అదైతే నా పెళ్లి పట్టు చీరకి మ్యాచింగ్ చేసుకునేలాగా తీసుకున్నాను. అది వచ్చిన తర్వాత మీకు రివ్యూ అనేది షేర్ చేస్తాను. నేను ఈ వర్క్ బ్లౌజెస్కి ఇప్పుడు దీనికి వచ్చిన రేటుకి అయితే 100% సాటిస్ఫాక్షన్ అండి. 10 out of 10 రేటింగ్ ఇస్తాను. నేనైతే సూపర్ హ్యాపీ. ఈ బ్లౌజెస్కి నా శారీస్కి చాలా మ్యాచింగ్ అయిపోయింది. చాలా హ్యాపీ. క్వాలిటీ బాగుంది అండ్ ఇన్నిటికి మ్యాచింగ్ అయిపోయింది. మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితేనే ఈ మీషో దీని లింక్ అనేది, కోడ్ అనేది కింద కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. తప్పకుండా చూడండి. ఓకే అండి, బాయ్.